వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారతదేశం ఒకప్పుడు విశ్వగురువుగా వెలుగొందింది. ప్రపంచానికి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పంచిన దేశం మనది. కాలక్రమేణా విదేశీ దాడులు మరియు వలస పాలనా ప్రభావంతో మన విద్యా వ్యవస్థ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఒక చర్చలో వెల్లడైన అంశాల ఆధారంగా మన విద్యా విధానంపై ఒక లోతైన విశ్లేషణ ఉంది, ఇక్కడ చెప్తాను. చరిత్రను పరిశీలిస్తే సుమారు 800 ఏళ్ల మొఘల్ పాలనలో దేశవ్యాప్తంగా సుమారు 1000 మదర్సాలు ఉండేవని అంచనా. కానీ విచిత్రం ఏంటంటే స్వతంత్రం వచ్చిన గత 75 ఏళ్ల కాలంలో ఈ సంఖ్య 3.5 లక్షలకు చేరుకుంది. దీని వెనుక కేవలం విద్యాపరమైన కారణాలే కాకుండా రాజకీయ ప్రయోజనాలు కూడా మరియు ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా ప్రభావమై ఉన్నాయి. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్ళినప్పటికీ వారు ప్రవేశపెట్టిన కాన్వెంట్ విద్యా విధానం నేటికి రాజ్యమేలుతుంది. మొఘల్ పాలన అంతమైన మదర్సాల వ్యవస్థ ఎందుకు విస్తరిస్తోంది? బ్రిటిష్ వారు వెళ్ళిపోయినా మనం ఇంకా వారి విద్యా చట్రంలోనే ఎందుకు బందీలుగా ఉన్నాం? స్వతంత్ర భారత్ తనకంటూ ఒక సొంత విద్యా విధానాన్ని ఎందుకు పటిష్టం చేసుకోలేకపోయింది? ప్రపంచానికి అక్షరం ముక్కరాని రోజుల్లోనే భారతదేశం అత్యున్నత ప్రమాణాలతో కూడిన విశ్వవిద్యాలయాల్ని నడిపింది. తక్షశిల ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. నలంద జ్ఞాన సముపార్జనకు నిలయంగా నిలిచిన రెండో అతి పురాతన విశ్వవిద్యాలయం. మన విద్యా వ్యవస్థ కేవలం డిగ్రీల కోసం కాకుండా జీవన వేదాంతాన్ని మరియు శాస్త్రీయ దృక్పథాన్ని నేర్పేది. ప్రపంచానికి భారత్ అందించిన మేధావులు, భారతీయ విద్యాపీఠాల నుండి ఉద్భవించిన కొందరు మహానుభావులను స్మరించుకుంటే మన వారసత్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆచార్య చాణక్యుడు రాజనీతిజ్ఞులలో మేటి, ఆచార్య శశ్రుతుడు శస్త్రచికిత్సలో పితామహుడు, ఆచార్య చరకుడు ఆయుర్వేద వైద్య శాస్త్ర నిపుణుడు, మాధవకారుడు వ్యాధి నిర్ధారణ శాస్త్రంలో అగ్రగామి. నేటి తరం విద్యార్థులకు మన మూలాలను పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరాయి సంస్కృతిని ప్రతిబింబించే విద్యా విధానాల కంటే భారతీయ ఆత్మను మరియు ఆధునిక శాస్త్రీయతను మేళవించిన సమగ్ర విద్యా విధానం అమల్లోకి రావాలి. అప్పుడే మనం మళ్ళీ విశ్వగురువు స్థానాన్ని అధిరోహించగలం. అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్పేదనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా చేయూతనించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.